నేను డిగ్రీ బీజెడ్సీ చదువుకున్నాను. నా చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేద్దాం అనుకున్నాను. మా నాన్న కూడా డ్రైవర్ కావడం వల్ల నాకు డ్రైవింగ్ నేర్పించి జాబ్ ఇప్పిద్దాం అనుకున్నాడు. కానీ నాకు వ్యవసాయం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల జాబ్ చేసేదాన్ని వదిలేసి వ్యవసాయంలోకి రావడం జరిగింది. వ్యవసాయంలోకి వచ్చినప్పుడు నా చుట్టూ ఉన్న రైతులందరూ రసాయన వ్యవసాయమే చేస్తున్నారు. నేను కూడా వారిలాగానే రసాయన వ్యవసాయమే చేస్తున్నాను. కానీ రసాయన వ్యవసాయంలో నష్టం ఎక్కువ వచ్చేది. ఆ నష్టాన్ని ఎలా అధిగమించాలని ఆలోచిస్తున్న టైంలో ప్రకృతి వ్యవసాయంలో ఒక మార్గం కనిపించింది. దాని ద్వారా ప్రకృతి వ్యవసాయం చేద్దామని అప్పుడు కొద్దిగా తెలుసుకొని మొదలుపెట్టడం జరిగింది. అధిక దిగుబడులు పొందేందుకు వాడుతున్న రసాయనాల వలన పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గడంతో పాటు రసాయన ఆహారోత్పత్తుల వల్ల అంతు చిక్కని ఆరోగ్య సమస్యలు, వీటన్నింటినీ రూపుమాపేందుకు రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను క్షేత్రస్థాయిలో ప్రవేశపెట్టింది. అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ, మా నాన్న పేరు రామంజనేయులు. మాది కామగానిగుంట గ్రామం, డోన్ మండలం, నంద్యాల జిల్లా. మాకు 5 ఎకరాల పొలం ఉంది. నేను గత 8 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను. గత 4 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో కూడా పలు పంటలు పెట్టడం అవన్నీ తెలుసుకున్నాను. అందులో మొదటగా జూన్ నెలలో ఉల్లిగడ్డ నాటడం జరిగింది. ఉల్లిగడ్డ నాటిన తర్వాత కొన్ని రోజులకి వాటిలో మునగ విత్తనాలు నాటడం జరిగింది. ఉల్లిగడ్డ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మునగ పంట ఒక్కటే ఉంది. ఆ మిగిలిన ఖాళీ ప్లేస్నల్లా వృధా కాకుండా వాటిలో అంతర పంటలుగా మరికొన్ని పంటలని పండించడం జరుగుతుంది. అందులో మిరప ఒకటి, టమోటా ఒకటి, గోరు చిక్కుడు, కాకర, మరికొన్ని రకాల ఆకుకూరలు అవి వేయడం జరిగింది. ఇందులో మునగకు వచ్చేసి చెట్టుకు 6 అడుగుల గ్యాప్ పెట్టుకోవడం జరిగింది. 2 చెట్ల మధ్యలో ఉన్న 6 అడుగుల ప్లేస్లో ఒక వరుసలో టమోటా నాటడం జరిగింది. అలాగే మరొక వరుసలోని పచ్చిమిరప నాటడం జరిగింది. చెట్టుకు అడ్డం ఉన్న వరుసలోన 1 అడుగు గ్యాప్ ఇచ్చి కాకర నాటడం జరిగింది. నేను ఈ పంటలు పెరగడం కోసం గాను మొదటగా ఘనజీవామృతమును పంట ఎక్కేయడానికంటే ముందు పొలంలో చల్లడం జరుగుతుంది. ప్రతి 10 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతమును డ్రిప్ ద్వారా పారిస్తాను. అలాగే ప్రతి 8 రోజులకు ఒకసారి వేప గింజల కషాయాన్ని పిచికారీ చేయడం జరుగుతుంది. వాటితో పాటు పుల్లటి మజ్జిగ కూడా పిచికారీ చేస్తాను. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలను సాగు చేయటం వలన పెట్టుబడులు తగ్గడమే కాకుండా తెగుళ్లు నివారించబడి నాణ్యమైన దిగుబడులు పొందుతూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగిస్తూ చుట్టూ ఉండే వాతావరణంలో వచ్చే విపత్తులను అరికట్టడానికి ఎంతో తోడ్పడుతున్నాయి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు. ఏ గ్రేడ్ మోడల్లో ఉన్న మునగ పంట, టమోటా, పచ్చిమిర్చి రావడానికి నాకు 2 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఆ సమయంలో నాకు ఆదాయం కోసం ఒక 20 సెంట్లు ఏటీఎం మోడల్ వేసుకోవడం జరిగినది. ఏటీఎంలో వచ్చేసి బీట్రూటు, క్యారెట్, ముల్లంగి మొదలగు దుంప జాతి ఉన్నాయి. దీంతోపాటు అర్ధ ఎకరాలోన 5 అడుగుల స్పేసింగ్ ప్రకారం ఒక 5-6 రకాల ఆకుకూరలు చల్లుకోవడం జరిగినది. వీటి ద్వారా నాకు 1 నెల లోపలే ఆదాయం వస్తుంది. ఉల్లి పంట హార్వెస్టింగ్ అయిపోగా నాకు వచ్చిన ఆదాయం 1,27,200 వచ్చినది. నాకు ఏటీఎం మోడల్లో వచ్చిన ఆదాయంలో ఖర్చు పోను నాకు 10,000 ఆదాయం మిగిలినది. ఏటీఎంలో ఉన్న ఆకుకూరలు కోయడం జరిగినది. కోసిన లీఫ్ వెజిటేబుల్స్ని నాకు వీలున్నప్పుడు నేనే మార్కెట్కి వేసుకెళ్తాను, లేదంటే వాళ్ళే నా తోటకు వచ్చి వాటిని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో భూమిని పలు పంటలతో కప్పి ఉంచటం వల్ల భూమి సారవంతంగా మెత్తని స్పాంజిలా మారింది. తేలికపాటి దుక్కులు చేస్తూ పంటను వేయడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను
గృహ అవసరాల నిమిత్తం వినియోగించటం వల్ల పోషకాలతో కూడిన ఆహారాన్ని పొందుతూ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రైతులు వ్యవసాయం చేయడం అంటే మందులేసి పండించి పొలాన్ని ప్లస్ వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడం కాదు. పొలం ఆరోగ్యం కాపాడుకుంటూ రైతులు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రకృతి వ్యవసాయం మాత్రమే సాధ్యమవుతుంది. అది ప్రకృతి వ్యవసాయం చేస్తేనే మన కుటుంబం కొన్ని కాలాల పాటు సుఖంగా ఉండగలుగుతాము. అలాగే మనకు ఎటువంటి నష్టాలు వచ్చినా ప్రకృతి వ్యవసాయంలో అయితే ఎదుర్కోగలుగుతాము. కావున రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపి ప్రకృతి వ్యవసాయం చేస్తూ మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడి వారు కూడా సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను.